శ్రీశైలం ఘంటామఠం. స్వామి, ఘంటామఠం గురించి 2 మాటలు చెప్పండి స్వామి. ఘంటామఠం అంటే ఘంటా సిద్ధేశ్వరుడు ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి మఠం స్వామి. అయితేను పూర్వకాలం నుంచి కూడా మను ఋషులు యోగులు చాలా వీళ్ళు సాధువులు కానీ మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు, అలాగే దత్తాత్రేయులు వారు మతం ఇక్కడ నడియాడిన ప్లేస్ ఇది. వాళ్ళు మతం కూడా ప్రతిష్ఠించిన అంటే నేను కాదు. ఆయనకి ఏంటంటే ఆయన వచ్చేసి ఘంటా సిద్ధేశ్వరుడు. ఈ తపస్సు ధ్యానంలో ఉన్నప్పుడు చెవులకి గంటలు ఉండేవట. అందుకని చెప్పేసి ఆయనకి ఘంటా సిద్ధేశ్వరుడు అని చెప్పేసి నామకరణం. అయితేనే పట్టణం వచ్చేసి కౌమారి అన్నవారు. లోపల 5-6 ఉన్నారు సప్తమాత్రికులు. వాళ్ళల్లో ఒకరు ఆమె అమ్మవారు, మహాశక్తివంతమైన అమ్మవారు. రాత్రి వేళల్లో అమ్మవారు ఈ శ్రీశైలం మొత్తం సంచరిస్తూ ఉంటారు. అమ్మవారు అంత శక్తివంతమైన అమ్మవారు వచ్చేసి ఇట్లా పోతే గంటగా వస్తే ఇది వచ్చేసి అమృత గుండం, అంటే అభిషేకాలు చేసే గంగ. ఈ గంగ అమృత గుండం వచ్చేసి ఇట్లా ఈ గంటను మనం మోగించడం వల్ల కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుందట. కాశీ విశ్వేశ్వర ఆశీర్వదిస్తారనమాట. ఈ యొక్క గుండము, ఈ యొక్క నీటితో, ఈ యొక్క గంగతో అభిషేకాలు చేస్తాం. నేను వచ్చేసి సుబ్రహ్మణ్య ప్రతిష్ఠించినటువంటి లింగాలు, లింగమానం అనేది సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించిన లింగం.